ఇటీవల నగరపాలక సంస్థలలో విలీనమైన చింతకుంట వార్డు పరిధిలో గల శ్మశాన వాటిక యందు చెత్త పోయడాన్ని నిరసిస్తూ నేడు కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ మాజీ వార్డు సభ్యులు పెరమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలోని శ్మశాన వాటిక దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ విలీనం కాకముందు ఇక్కడ ఓవైపు శ్మశాన వాటిక మరోవైపు చింతకుంట గ్రామానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని, ఎప్పుడైతే నగరపాలక సంస్థలో విలీనమైందో అప్పటి నుండి శ్మశాన వాటిక ప్రాంతాన్ని కూడా చెత్తా చెదారంతో నింపడం, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి కూడా చెత్తని సేకరించి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా చింతకుంట వార్డు పరిధిలోని ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలు చేయడానికి కనీస స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దహన వాటికలకు సమీపంలోని చెత్తా చెదారం నింపడంతో దుర్గంధం వెదజల్లి అంత్యక్రియలకు వచ్చే వారు ముక్కు మూసుకుని అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి శ్మశాన వాటిక నుండి డంపింగ్ యార్డు వేరు చేయాలని అధికారులను కోరారు. ఇటీవల గణపతి నిమజ్జనంకు సంబంధించిన నిమజ్జనంలో పూర్తిగా కరిగిపోని విగ్రహాలను కూడా తీసుకుని వచ్చి శ్మశాన వాటికలో వేయడాన్ని తప్పుపట్టారు. శ్మశాన వాటికలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలను తొలగించడంతో పాటుగా చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్, మాజీ వార్డు సభ్యులు పెరమండ్ల కమల్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గడ్డి ప్రదీప్, పెరమళ్ళ శ్యామ్, పవన్, సూరజ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది దాదాపు 20,000 జనాభాకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక చాలా పవిత్రంగా మేము ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మా చింతకుంట గ్రామాన్ని మున్సిపాల్లో విలీనం చేసిరో ఇది చింతకుంట అంటే ఒక చెత్త కుప్పలాగా నిజంగా బాధపడే విధంగా తయారు కావడం జరిగింది. దీనికి మూల కారణం ఈరోజు మేము మున్సిపల్ నగరపాలక సంస్థలో మా చింతకుంట గ్రామ పంచాయతీ విలీనం చేయడం. ఇంకో పక్క చూసుకుంటే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే విలీనం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా లైట్ల విషయంలో కావచ్చు, ఒక రకంగా చాలా బాధాకరంగా ఉంటున్న సందర్భంలోనే మొన్ననే మరి ఏదైతే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి జరుపుకొని మరి మా కెనాల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నిమగ్నం చేసిన తర్వాత దానిని పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు, జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలు పూజించినటువంటి నిమగ్నం చేసినటువంటి విగ్రహాల్ని పూర్తి స్థాయిలో అవి నీటిలో మునగక ముందే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏ విధంగా శ్మశాన వాటికలో తీసుకొచ్చి వేస్తారో అదేవిధంగా మరి అలాంటి విగ్రహాలకు సంబంధించినటువంటి నిమగ్నం చేసిన విగ్రహాలను శ్మశాన వాటికలో పడేయడం అంటే చాలా బాధాకరమైన విషయం.